హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ స్మార్ట్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త రెసిపీతో నేను ఒక రెసిపీ చేయబోతున్నాను. ఆ రెసిపీ మీకు చాలా ఇష్టం అనుకుంటున్నాను. నేను చేసే ఈ రెసిపీ టేస్ట్ చూసి మీరు కూడా చెప్పాలి. సో టాపిక్లో వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అది ఎలా చేయాలని తెలియని వాళ్ళకి కిందనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది ప్రెస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అని వస్తుంది. సో పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు అన్నీ కూడా నేను ఇలా చేసే ఎంతో ఆసక్తికరమైన రెసిపీస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ రెసిపీ ఏంటో యాంగ్జైటీగా ఉంది కదా, నాకైతే వెరీ ఎగ్జైటెడ్గా ఉంది. చాలా మీరు తమ్నైల్లోనే చూసే ఉంటారు. ఇది ఎలా చేస్తారు అని చెప్పేసి తక్కువ పిండితోనే ఎక్కువ ఈ బజ్జీలు ఎలా తయారు చేస్తారు, బాటిల్లో ఎలా తయారు చేస్తారు అని నాకు డౌట్ వచ్చింది. బట్ నేను ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేస్తారా? ఈ రెసిపీని చూసి మీరు ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్ని మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. సో ఫ్రెండ్స్, బాటిల్ బజ్జీ అన్నాను కదా. సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాటమ్ని కట్ చేసుకునేసి మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. ఇందులో బజ్జీ అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో ఈ మిరపకాయ బజ్జీ బాటిల్లో ఎలా తయారు చేస్తారు అనే డౌట్ వాళ్ళ కోసం నేను ఈ ప్రొసీజర్ ఎలా చేస్తారు, ఈ బాటిల్లో బజ్జీ ఎలా తయారు చేస్తారు అనేదాన్ని క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా. సో ముందుగా నేను ఈ టైప్ ఆఫ్ బజ్జీ మిరపకాయని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకునేద్దాం. ఈలో చింతపండు రసాన్ని తీసుకొని, ఫ్రెండ్స్ ఇది చింతపండు రసం ఇలా ముందుగానే నానబెట్టుకునేసి ఎక్స్ట్రాక్ట్ అంతా తీసేసి రసాన్ని సపరేట్ చేసి పెట్టుకునేసాను. ఇందులో కొంచెం వామ్ కలపాలి ఫ్రెండ్స్. ఈ వామ్ కలపటం వలన ఈ బజ్జీ అనేది మనకి టేస్టీ వస్తుంది, ప్లస్ డైజెషన్ ప్రాసెస్ కూడా బాగా ఉంటుంది. కాబట్టి కాస్త వామ్ని యాడ్ చేసేసాను. ఇందులోనే కాస్త సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బజ్జీ కసిమ అయితే బాగుండదు. కాబట్టి నేను లైట్గా సాల్ట్ యాడ్ చేసేసాను. సో ఫ్రెండ్స్, ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి వేయించుకున్న ఈ బజ్జీలని తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిరపకాయని తీసుకొని మిడిల్కి మనం ఇలా కట్ చేసినట్లయితే ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేద్దాం. సీడ్స్ తీసేయటం వలన మనకి అక్కడక్కడ పంటి కింద ఈ సీడ్స్ తగలటం వలన డిస్టర్బెన్స్గా ఉంటుంది తీసుకునేటప్పుడు. సో ఈ విత్తనాలు తీసుకోవటం వలన ఈ లోపలికి కూడా ఈ పిండి పోయేసి చాలా టేస్టీగా క్రిస్పీగా మనకి వస్తుంది. విత్తనాలన్నీ కూడా తీసేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇలా అన్నిటిని కూడా మిడిల్గా కట్ చేసి పెట్టుకొని సీడ్స్ అనేవి తీసేయాలి. సో ఇవి ఇలా అన్నిటిని కూడా మనం కట్ చేసేసి సీడ్స్ తీసేసాం కదా, ఇది పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టెంట్ బజ్జీ పిండిని తీసుకున్నాను నేను. అలా లేదు అంటే మీరు గ్రామ్ ఫ్లోర్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పచ్చని పప్పు బజ్జీలు చేసుకునే పౌడర్. సో ఫ్రెండ్స్, నేను ఇన్స్టెంట్ బజ్జీ పౌడర్ తీసుకున్నాను కాబట్టి ఇందులోనే మనకి అన్ని మసాలాస్ అన్నీ ఉంటాయి. అలా లేదు అంటే శనగపిండి మీరు తీసుకున్నట్లయితే అందులో కాస్త కారం, లైట్గా పసుపు, కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా అన్నీ వేయాలి. బట్ ఇందులో అన్నీ ఇన్స్టెంట్గా తీసుకోవటం వల్ల నేను ఏమి యాడ్ చేయటం లేదు, జస్ట్ వాటర్ యాడ్ చేసేసి కలుపుతున్నాను. సో చూడండి ఫ్రెండ్స్,
ఇలా మీకు అన్ని మార్కెట్లో కూడా ఇన్స్టెంట్ బజ్జీ మావ పిండి అనేది దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, మనం గట్టిగా చేసుకున్నట్లయితే బజ్జీ పిండి అనేది గట్టిగా సో కొంచెం లూజ్గా ఉంటేనే మనకి బాగా వస్తుంది ఫ్రెండ్స్. బాటిల్కి కూడా కరెక్ట్గా ఉంటుంది. సో అంతా పిండి కూడా మనకి మిరపకాయకి, బజ్జీ మిరపకాయకి బాగా కలుపుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, మనకి మావు రెడీ అయిపోయింది, పిండి రెడీ అయిపోయింది కాబట్టి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఆల్రెడీ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాము. ఇంకా మనం ఆల్రెడీ చింతపండు రసం వాముతో తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంని కాస్త కొంచెం తీసుకొని బజ్జీని ఇలా ఓపెన్ చేసి ఇలా ఫుల్గా కూడా తడిసేలాగా ఇది స్ప్రెడ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్ప్రెడ్ చేయటం వలన ఈ పులుపు, ఉప్పు, అలాగే మనం వామ్ వేసాం కదా, వామ్ పౌడర్, అవన్నీ కూడా బాగా ఈ మిరపకాయకి పట్టేసి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి ఈ పద్ధతిలో మీరు ట్రై చేసి చూడండి. జనరల్గా మనం వామ్, ఆనియన్స్ అవి కూడా పైన వేసుకుంటాము. బట్ ఇలా వేసుకోవటం వలన ఎవరికి కూడా అవి వామ్ ఎవరికైతే ఇష్టం ఉండదో, ఎవరైతే చిన్నపిల్లకాయలు తిన్నరో వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. బట్ డైజెషన్ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఇవి స్నాక్స్ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. కాబట్టి ఈ రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ నిమ్మరసం కూడా పోసుకోవచ్చు, లేదంటే చింతపండు ఎక్కువ టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను చింతపండు రసంతో చేస్తున్నాను. సో ఇలా అన్నిటిని కూడా మనం ఈవెన్గా ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని అంతా కూడా నేను ఈ బాటిల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. అంతా కూడా నేను ఈ పిండిని ఇలా బాటిల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మనం బయట చూస్తూ ఉంటాము, చెయ్యి అంతా పిసికేసుకుంటూ, చెయ్యి అంతా పేసేసి బాగా చేతిలో కలిపి ఆయిల్లో వేస్తూ ఉంటారు. సో ఇది చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ పిండితో మనం ఎక్కువ బజ్జీస్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా తక్కువ పిండి ఉన్నట్లయితే ఒకసారి ఈ బాటిల్ బజ్జీని కూడా జ్ఞాపకం చేసుకొని ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారని నాకు తెలిసిన ఈ కొత్త రెసిపీని మీకు అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ రెసిపీని మీ ముందుకు ఉంచుతున్నాను. ఫ్రెండ్స్, ట్రై చేస్తారు కదా, ఒకసారి ఈ బజ్జీ ఎలా వేస్తానో చూడండి. సో ఫ్రెండ్స్, మనకి ప్రిపరేషన్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ డీప్ ఫ్రై ఒక్కసారి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఒక్కొక్క బజ్జీ వేసే ముందు బాగా కలుపుకొని అప్పుడు బజ్జీని మనం ఇందులో ముంచేసుకుందాం. సో ఒక బజ్జీని ఇలా తీసుకొని సో ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, దీన్ని ఇలా తీసుకొని అలాగే చూడండి ఫ్రెండ్స్, దీన్ని కూడా ఇలాగే వేసేసి దగ్గర చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక సైడ్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇటు సైడ్ కూడా టర్న్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఈజీ అయినా ఈ బాటిల్ బజ్జీ తక్కువ పిండితో ఎన్ని బజ్జీలైనా కూడా వేసుకునేంత చాలా సులువైన పద్ధతి
ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయాయి. ఎంతో క్రంచీ అయినా బజ్జీ రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చూసి బజ్జీలు ఎలా ఉన్నాయో చెప్పాలి. అయినా బాటిల్ బజ్జీ రెడీ. ఒకసారి మీరు కూడా టేస్ట్ చూసి మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. నాకైతే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా వెళ్ళేసి ఈ బాటిల్ బజ్జీని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీరు కూడా తినండి. ఫస్ట్ ఈ బాటిల్ బజ్జీ టేస్ట్ మీకోసం.